ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ 19, 2024. ఈరోజుటి మురళి సారాంశం విందాము. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, మొత్తం ప్రపంచమంతటిలోని హాహాకారాలను అంతం చేసి జయ జయకారాలను మ్రోగింపచేసేందుకు తండ్రి వచ్చారు. పాత ప్రపంచంలో హాహాకారాలు ఉన్నాయి, కొత్త ప్రపంచంలో జయ జయకారాలు ఉంటాయి. ప్రశ్న: ఏ ఈశ్వరీయ నియమం కారణంగా పేదవారు మాత్రమే బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటారు, కానీ షావుకారులు తీసుకోలేకపోతారు? ఎందుకని? జవాబు: పూర్తిగా నిరుపేదలుగా అయిపోండి, ఏదైతే ఉందో దానిని అంతటినీ మర్చిపోండి అని ఈశ్వరీయ నియమం ఉంది. కావున పేద పిల్లలే సహజంగా మర్చిపోగలుగుతారు. షావుకారులు ఎవరైతే తాము స్వర్గంలో ఉన్నామని భావిస్తారో వారు వారి బుద్ధి నుండి ఏది మరవరు. కావున ఎవరికైతే మిత్ర సంబంధికులు, ధనము, సంపదలు మొదలైనవన్నీ గుర్తుంటాయో వారు సత్యమైన యోగులుగా అవ్వలేరు. వారికి స్వర్గంలో ఉన్నత పదవి లభించజాలదు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: బాబాకు పూర్తి సహాయకులుగా అయ్యేందుకు తెలివైన వారిగా, వివేకవంతులుగా అవ్వాలి. లోపల ఎటువంటి గొడవ ఉండకూడదు. సెకండ్ పాయింట్: స్థాపన మరియు వినాశన కర్తవ్యాన్ని చూస్తూ పూర్తి నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి బాబాను అనుసరించాలి. పాత ప్రపంచపు డబ్బు నుండి మీ బుద్ధిని తొలగించి పూర్తి నిరుపేదలుగా అవ్వాలి. మిత్ర సంబంధికులు, ధనము, సంపద మొదలైన వాటన్నిటినీ మర్చిపోవాలి. వరదానము: సంఘటనలో ఉంటూ అందరి స్నేహులుగా అవుతూ ఒక్క తండ్రినే బుద్ధి యొక్క ఆధారంగా చేసుకునే కర్మయోగి భవ. వివరణ: కొంతమంది పిల్లలు సంఘటనలో స్నేహులుగా అయ్యేందుకు బదులుగా అతీతంగా అయిపోతారు. ఇరుక్కుపోతామేమో అని, దీనికన్నా దూరంగా ఉండటమే మంచిది అని భయపడతారు. కానీ ఆ భావన సరికాదు. 21 జన్మలు పరివారంలో ఉండాలి. ఒకవేళ భయపడి దూరంగా ఉండిపోయినట్లయితే అది కూడా కర్మ సన్యాసుల సంస్కారం అవుతుంది. కర్మయోగులుగా అవ్వాలి, కానీ కర్మ సన్యాసులుగా కాదు. సంఘటనలో ఉండండి, అందరి స్నేహులుగా అవ్వండి, కానీ బుద్ధి ఆధారము ఒక్క తండ్రిపైనే, ఇతరులెవ్వరిపైన ఉండకూడదు. ఏ ఆత్మ సహచర్యము కానీ, ఏదైనా గుణము లేక విశేషత కానీ బుద్ధిని ఆకర్షితం చెయ్యకూడదు. అప్పుడే కర్మయోగి పవిత్ర ఆత్మ అని అంటారు. స్లోగన్: బాప్ దాదాకు కుడి చెయ్యగా అవ్వండే కానీ ఎడమ చెయ్యగా అవ్వకండి. అచ్చా. ఓం శాంతి.